గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో చాలామంది నాకు ఎక్కువగా రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో, సార్ రీసెంట్గా 3 days నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డిస్ప్యూట్స్ గురించి పేపర్లో వస్తుంది, కృష్ణా వాటర్ షేరింగ్ గురించి డిస్ప్యూట్స్ గురించి. సో ప్లీజ్ మాకు అస్సలు అర్థం కావట్లేదు సార్, ప్లీజ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగారు. సో అందుకే ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నానమ్మా. బిఫోర్ స్టార్టింగ్ దిస్ పర్టికులర్ వీడియో, లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. దేశంలో ఎవ్వరు యూపీఎస్సీ ప్రిపరేషన్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వరు, బట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ మామూలుగా కొద్దిగా లాంగ్ తీసుకుంటుంది ప్రాసెస్. సో మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు అండగా తోడుగా మేము ఉంటాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ అనేది ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. సో మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుందమ్మా. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ రాదు, మీకు అసలు ఏమీ తెలియదు యూపీఎస్సీ గురించి అని మైండ్లో పెట్టుకుని బేసిక్స్ నుంచి, ఫ్రమ్ ద మియర్ గ్రాస్ రూట్స్ నుంచి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్గా మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఫ్యాకల్టీ చెప్తారు, మల్టిపుల్ టైమ్స్ మీకు చెప్తారు. అండ్ డైలీ కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్, దాంతోపాటు పిఐబి అనాలిసిస్, దాంతోపాటు ఎవ్రీడే లైవ్ క్లాస్, వాటన్నింటి తాలూకా పీడిఎఫ్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్. కరెంట్ అఫైర్స్ చాలా కష్టం అని భావిస్తారు, బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మేము చాలా కాంప్రహెన్సివ్గా తయారు చేస్తున్నాం. సో ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏ, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్. సో యూపీఎస్సీ రాసే వాళ్ళు ఎక్స్ట్రా ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. సో వాటికంటూ వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తడం అవసరం లేదు. ఎక్స్ట్రా సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కంప్లీట్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో స్పెషల్ ఫీ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 రూపీస్ అమ్మ. ఈఎంఐస్ మీరు ఈఎంఐస్లో కట్టాలంటే 60,000, 5,000 పర్ మంత్ మీరు కట్టచ్చు. అర్థమైందా? దిస్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టు 7th జూలై అమ్మ, 7th జూలై 2021. సో చక్కగా జాయిన్ అవ్వండి. మీకు చాలా, ఎందుకంటే ఫీజు 7th జూలై, 8th జూలై నుంచి ఫీజు అనేవి పెరుగుతున్నాయి. 7893895553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. సో మేడంకి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ 5,000 ఉంచాం ఫీజు. నేనే బాగా రిక్వెస్ట్ చేసి చెప్పడం అనేది జరిగింది. మంత్ ఎండ్ ఫీజులు కట్టలేను సార్, పెంచుతామని చెప్పాను కదా ఈ 30th, బట్ ఫీజులు కట్టలేకపోతున్నాం మంత్ ఎండ్ సార్ అని చెప్తే, సో ఫస్ట్ వీక్ వరకు ఎక్స్టెండ్ చేయండి అంటే నేనే అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి మరి ఉంచాను. సో 8వ తారీఖు నుంచి 7,000 అవ్వబోతుంది. ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ కూడా మీకు, యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ మీరు తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్ మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా మీకు హిస్టరీ అనేది నేను కవర్ చేస్తాను, నేనే చెప్తాను, కథల రూపంలో చెప్పుకుంటాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా. మీ నమ్మకం అసలు ఒమ్ము కాదు. మరి ఈ పర్టికులర్ వీడియోలోకి వెళ్దాం, డీటెయిల్డ్గా ఈ డిస్ప్యూట్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది డివైడ్ అయిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత త్రూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి చాలా డిస్ప్యూట్స్లో వాటర్ డిస్ప్యూట్ అనేది చాలా ప్రధానమైంది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలకి బోత్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లైఫ్ లైన్స్గా ఉండడం అనేది జరిగింది. సో ఈ వాటర్ షేరింగ్ మీద ఈ రెండు రాష్ట్రాలకి మధ్య ఒక గొడవ, ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండడం అనేది జరిగింది. సో ప్రెజెంట్ ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ దగ్గర ఏం జరుగుతుంది, సో ఎందుకు ఈ డిస్ప్యూట్ తలెత్తింది, ముఖ్యంగా కృష్ణా రివర్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ టాపిక్ ఇన్ డీటెయిల్, ఇక్కడ ఒక కోట్ చూడండి. ద వార్స్ ఆఫ్ ద 21st century విల్ బి ఫాట్ ఓవర్ వాటర్. దీన్ని ఇస్మాయిల్ సెరగెల్లిన్ ఇవ్వడం అనేది జరిగింది. హీ ఈజ్ వరల్డ్ బ్యాంక్ యొక్క వైస్ చైర్మన్. సో ఈయన ఈ కోట్తో ముందుకు రావడం అనేది జరిగింది. 1990s ఆ టైంలో వచ్చారండి. ఏం చెప్పారు అంటే 20th centuryలో వార్స్ అన్నీ ఆధిపత్యం కోసం అండ్ దాంతోపాటు చమురు, ఆయిల్ రిజర్వ్స్ కోసం జరిగితే
21st సెంచరీలో 21వ శతాబ్దంలో ఏవైనా వార్స్ జరిగితే, యుద్ధాలు జరిగితే అవి ఎందుకు జరుగుతాయి? దేశాల మధ్య వాటర్ కోసం జరుగుతుంది అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో వాటర్ అనేది అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవ్వబోతుంది 21వ శతాబ్దంలో అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం నేషన్స్ కాకుండా స్టేట్స్ తీసుకుందాం. చాలా మన ఇండియాలో కూడా చాలా స్టేట్స్ మధ్య ఈ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. నౌ లెట్ us టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వాటర్ డిస్ప్యూట్స్, దట్ ఈస్ కృష్ణా వాటర్ షేరింగ్లో ఉండేటటువంటి డిస్ప్యూట్స్ అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మ. అండ్ బై ద వే ఈ కోట్ ఎందుకు చెప్పాను అంటే, మీరు మెయిన్స్లో రాసేటప్పుడు వాటర్ డిస్ప్యూట్స్ మీద ఏమైనా క్వశ్చన్ వస్తే మెయిన్స్లో మీరు రాసేటప్పుడు మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కోట్స్ ఉపయోగిస్తే మీ ఆన్సర్ కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా కొద్దిగా బాగా తయారవడం అనేది జరుగుతుంది. రైట్? సో ఒకసారి వినండి, జాగ్రత్తగా నేర్చుకుందాం. మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈజ్ స్నోబాలింగ్ ఇంటూ ఏ కాంట్రవర్సీ డే బై డే. స్నోబాలింగ్ అంటే ఏంటి? పెరుగుతోంది అని అర్థం. సో కృష్ణా వాటర్ డిస్ప్యూట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా వాటర్ షేరింగ్ గురించి ఏర్పడినటువంటి డిస్ప్యూట్, ఈ తగాదా ఏదైతే ఉందో ఈ తగాదా ఒక కాంట్రవర్సీగా మారుతుంది. సో ఇంతకీ ఈ కాంట్రవర్సీ అనేది ఎలా మొదలైందంట? స్టార్టెడ్ విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్డిఎస్ ప్రాజెక్ట్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాని గురించి మనం మాట్లాడదాం. సో అక్కడి నుంచి మొదలైనటువంటి డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో ఇట్ నౌ స్ప్రెడ్ టు నాగార్జున సాగర్. ఈవెన్ నాగార్జున సాగర్ దగ్గరికి కూడా డిస్ప్యూట్ అనేది ఇదవడం అనేది జరిగిందంట. ఏ ప్రికాషనరీ మెజర్, పోలీస్ పర్సోనల్ వర్ డిప్లాయిడ్ హెవీలీ ఆన్ నాగార్జున సాగర్ డ్యామ్ టు ప్రివెంట్ ఎనీ అన్టౌర్డ్ ఇన్సిడెంట్స్. సో సెక్యూరిటీ విషయాలు, మనకి సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో దాని దృష్ట్యా చాలామంది బోత్ ఆంధ్రప్రదేశ్ పోలీసు అండ్ దాంతోపాటు తెలంగాణ పోలీసు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర, శ్రీశైలం డ్యామ్ దగ్గర ఇక్కడ మోహరించడం అనేది జరిగిందంట. సో ఒకే దేశానికి చెందినటువంటి రెండు రాష్ట్రాల పోలీసులు ఏదో ఒక బార్డర్లో ఆర్మీ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతున్నట్టు ఎందుకు ఒక్కసారి మోహరించడం అనేది జరిగింది. అది కూడా మొన్నటి వరకు అన్నదమ్ముల్లా కలిసినటువంటి రాష్ట్రాల తాలూకు పోలీసులు ఎందుకు చేస్తున్నారు? ఇంత డిస్ప్యూట్, ఇంత కాంట్రవర్సీకి ఏంటి లీడ్ చేయడం అనేది జరిగింది. సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి తెలుసుకుందాము. ప్లీజ్ కమ్ విత్ మీ ఆన్ ఏ గ్రేట్ జర్నీ. మొదట రివర్ కృష్ణా నది గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి. కృష్ణా రివర్ సోర్స్, ఇట్ ఆరిజినేట్స్ నియర్ మహాబలేశ్వర్, సతారా ఇన్ మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాబలేశ్వర్. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే జోర్ అనేటటువంటి విలేజ్ నుంచి మన తాలూకు కృష్ణా రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులార్ ఇండియా ఆఫ్టర్ గోదావరి రివర్. గోదావరి నది తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ రివర్ అండి పెనిన్సులార్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ రివర్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. సో తూర్పు వైపు ఫ్లో అవుతుండేటటువంటి ప్రవహిస్తున్నటువంటి రివర్. ఇండియాలో ఫోర్త్ లాంగెస్ట్ రివర్. సో ఫస్ట్ 3 ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో కృష్ణా నదికి కృష్ణవేణి అనేటటువంటి పేరు కూడా ఉందాం. సో డ్రైనేజ్, ఇట్ రన్స్ ఫ్రమ్ 4 states. ఇది మొత్తం 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మొదట మహారాష్ట్రలో 303 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నార్త్ కర్ణాటక రాష్ట్రంలో 480 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్స్ 1300 కిలోమీటర్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 4 రాష్ట్రాల్లో ప్రయాణించి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ కలుస్తుంది? హంసలదీవి అనేటటువంటి ప్లేస్లో కలవడం అనేది జరుగుతుంది. బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ట్రిబ్యూటరీస్, ఇప్పుడు మన తాలూకా కృష్ణా నది తాలూకా ఉపనదులు చూసుకుంటే తుంగభద్ర నది, వెరీ వెరీ ఇంపార్టెంట్. తుంగభద్ర అనేటటువంటి 2 రివర్స్ యొక్క సంగమం అనేది తుంగభద్రగా ఏర్పడుతుంది. తుంగభద్ర ఫైనల్గా మన తాలూకా ఆలంపూర్ దగ్గర కృష్ణా నది ఏదైతే ఉంటుందో కృష్ణా నదిలో కలవడం అనేది జరుగుతుంది. సో తుంగభద్ర నది ఎక్కడ కలుస్తుందంటే కర్ణాటకలో ఉండేటటువంటి, చూడండి వెస్టర్న్ ఘాట్స్లో మొదలవుతుందండి ఇది తుంగ అనేటటువంటి నది. భద్ర అనేటటువంటి నది కూడా వెస్టర్న్ ఘాట్స్లోనే మొదలవుతుంది. ఈ 2 పాయలు ఒక దగ్గర కర్ణాటకలోని కోడలి అని గుర్తుపెట్టుకోండి. కోడలి అంటే ఏంటి? ఇది కదా మనకి కోడలి అంటే మీకు తెలుసనే అనుకుంటున్నాను, జంక్షన్ అంటాం. సో ఇక్కడ కలుస్తుంది ఈ జంక్షన్ దగ్గర. కూడ్లీ ఈజ్ ఎ ప్లేస్ ఇన్ కర్ణాటక. సో అది మెల్లగా ఏంటవుతుంది, మన ఆంధ్రప్రదేశ్లోని ఆలంపూర్ అనేటటువంటి ప్లేస్లో కృష్ణానదితో కలవడం అనేది జరుగుతుంది. దిస్ ఆలంపూర్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ తెలంగాణ స్టేట్ అమ్మ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన తాలూకా మల్లప్రభ, కొయినా, భీమా,
ఘటప్రభ, ఎర్ల, వర్ణ, దిండి, మూసి అండ్ దూద్ గంగా ఇవన్నీ మనకి కృష్ణా నది యొక్క ఉపనదులుగా ఉండడం అనేది జరిగింది. మూసి అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, తెలుసనే అనుకుంటున్నాను. సో మన తాలూకా కృష్ణానది యొక్క ఉపనదులుగా ఉండడం అనేది జరిగిందమ్మ. ఓకేనా. ఇట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులార్ ఇండియా అండ్ ఫోర్త్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఎక్కడండి మొదలవుతుంది? మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర మొదలవడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్కడండి? బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తుంగభద్ర నది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ కృష్ణ. తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సిటీ మీరు చెప్పొచ్చు హంపి. ఒకప్పుడు విజయనగర అని పిలిచేవాళ్ళు. ద గ్రేట్ విజయనగరం ఎంపైర్ యొక్క ఇదేదైతే ఉంటుందో క్యాపిటల్గా ఈ హంపి, ఈ విజయనగర సిటీ అనేటటువంటి నిర్మించబడడం అనేది జరిగింది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ తుంగభద్ర. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మొదట నేర్చుకుని తర్వాత ప్రజెంట్ డే డిస్ప్యూట్లోకి వెళ్దాం. సో మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 262 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యొక్క సాల్వింగ్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ మన తాలూకా అంతర్రాష్ట్ర జల వివాదాలు, వాటి గురించి న్యాయాన్ని ఇవ్వడానికి, తీర్పునివ్వడానికి సో ఆర్టికల్ 262 ఎవరికి పవర్ని ఇస్తుంది అంటే పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి. సో అండర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ 262 ఏం చెప్తున్నారు అంటే పార్లమెంట్ మే బైలా, ఒక చట్టం ద్వారా ప్రొవైడ్ ఫర్ ద ఎడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్ విత్ రెస్పెక్ట్ టు ద యూజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్స్. ఏ నది యొక్క నదీ జలాలు ఏవైతే ఉంటాయో నదీ జలాల యొక్క ఉపయోగం, దాంతోపాటు దాని తాలూకా డిస్ట్రిబ్యూషను, పంపిణీ, దాంతోపాటు దాని తాలూకా కంట్రోల్, రెగ్యులేషన్. సో వీటన్నింటి గురించి దాంతోపాటు ఆ డిస్ప్యూట్స్ అండ్ కంప్లైంట్స్ ఏవైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయొచ్చు, ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎందుకు? ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి. నెక్స్ట్ చూడండి, అండర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అగైన్ పార్లమెంట్ మే ఆల్సో ప్రొవైడ్ నెయిదర్ ద సుప్రీం కోర్ట్ నార్ ఎనీ అదర్ కోర్ట్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సచ్ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్. సో ఈ వాటర్ షేరింగ్ గురించి ఏవైనా డిస్ప్యూట్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తే పార్లమెంట్ ఆ చట్టంలో ఏం మెన్షన్ చేయొచ్చు అంటే సుప్రీంకోర్టు కానీ ఏ అదర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పార్లమెంటు మాత్రమే అది ఏర్పాటు చేసినటువంటి ఒక బాడీ ద్వారా కానీ అది ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రైబ్యునల్ ద్వారా కానీ ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తుంది. సుప్రీంకోర్టు కానీ ఏ కోర్ట్స్ కానీ తమ జ్యూరిస్డిక్షన్, తమ న్యాయ పరిధి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఈ వాటర్ డిస్ప్యూట్స్లో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అని పార్లమెంటు చేయొచ్చు, పార్లమెంట్ చట్టంలో మెన్షన్ చేయొచ్చు. ఇది మనకు ఆర్టికల్ 262 చెప్పడం అనేది జరిగింది. సో మరి ఆర్టికల్ 262 ద్వారా కాన్స్టిట్యూషన్, మన తాలూకా కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో, ద 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా ముందు గెస్ట్ చేసి చెప్పారు. తెలుసు, ఇండియా అనేది ఫెడరల్ కంట్రీగా ఎప్పుడైతే ఏర్పడుతుందో, రాష్ట్రాలనే ఒక యూనియన్గా ఎప్పుడైతే ఏర్పడుతుందో తప్పకుండా వాటర్ షేరింగ్ మీద డిస్ప్యూట్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. సో అందుకే ఈ ఆర్టికల్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఆర్టికల్ ఇది చెప్పారో పార్లమెంట్ సబ్సిక్వెంట్గా 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. వాటి గురించి చూద్దాం. చూడండి, వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ యాక్ట్స్ అమ్మా? పార్లమెంట్ హ్యాస్ ఎనెక్టెడ్ 2 ఇంపార్టెంట్ లాస్. ఒకటి ద రివర్ బోర్డ్స్ యాక్ట్ ఆఫ్ 1956 అండ్ ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1956. 2 ఇంపార్టెంట్ యాక్ట్స్. ఫస్ట్ది ఏంటి? రివర్ బోర్డ్స్ యాక్ట్ ఆఫ్ 1956 అండ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1956. సో మొదటి చూడండి, రివర్ బోర్డ్స్ యాక్ట్ ఏం చెప్తుందో చూడండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రివర్ బోర్డ్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్. సెంట్రల్ గవర్నమెంట్ రివర్ బోర్డ్స్ని ఏర్పాటు చేయొచ్చు. ఏ చట్టం ప్రకారం? దిస్ రివర్ బోర్డ్స్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం. ఎందుకంట? ఫర్ ద రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ అండ్ రివర్ వ్యాలీస్. సో ఇంటర్ స్టేట్ రివర్స్, రివర్ వ్యాలీస్ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్, సపోజ్ ఇవేం చేస్తాయో చెప్తాను చూడండి. ఇప్పుడు రివర్ బోర్డ్ ఒకటి కన్స్టిట్యూట్ చేశారు అనుకోండి ఇంటర్ స్టేట్ రివర్కి. సో ఒక స్టేట్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది అనుకోండి. సో దీన్ని మన తాలూకా కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది త్రూ రివర్ బోర్డ్స్ యాక్ట్. ఇది ఎందుకు ఏర్పడి దీని తాలూకు ఇది లక్ష్యం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డ్యామో, ఒక రిజర్వాయరో కడుతుంది అనుకోండి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరిని సంప్రదించాలి? ఫస్ట్ ఎవరి తాలూకు పర్మిషన్ తీసుకోవాలి? కృష్ణా నది మీద కడుతుంది అనుకోండి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పర్మిషన్ తీసుకోవాలి.
సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ ఒక డ్యామ్ ఏదో రిజర్వాయర్ కడదాం అనుకుంది అనుకోండి, ఇది కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని పర్మిషన్ తీసుకోవాలి. సో ఇంటర్ స్టేట్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్కి వాటి మేనేజ్మెంట్కి రివర్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రివర్ బోర్డ్స్ యాక్ట్ ఆఫ్ 1956 తీసుకొచ్చారండి. The river board is established on the request of state government concerned to advise them. సో రివర్ బోర్డ్స్ అనేవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? దీస్ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిక్వెస్ట్ పెడితే, సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కూడా 1956లో తీసుకొచ్చారు అకార్డింగ్ టు ఆర్టికల్ 262 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏం చెప్తుంది? ఇట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఏదో పవర్ ఇస్తుందంట. ఏం పవర్ ఇస్తుందండి? టు సెటప్ అన్ అడ్హాక్ ఎడిషనల్ ట్రైబ్యునల్. ఒక అడ్హాక్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, ట్రైబ్యునల్ అంటే ఏ బాడీ ఎస్టాబ్లిష్ టు రిజాల్వ్ సమ్ డిస్ప్యూట్స్, ఏమైనా వివాదాలని సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక బాడీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఏ చట్టం ఇచ్చింది? ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేది ఇచ్చింది. ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ 2 or more స్టేట్స్ ఇన్ రిలేషన్ టు ద వాటర్స్ ఆఫ్ అన్ ఇంటర్ స్టేట్ రివర్ ఆర్ రివర్ వ్యాలీ. ఎందుకంట ఆ ట్రైబ్యునల్? ఫర్ ద అడ్జుడికేషన్, తీర్పునివ్వడానికి, న్యాయ నిర్ణయం చేయడానికి, ఆఫ్ ఎ డిస్ప్యూట్ అంటే వివాదం. ఈ వివాదం ఎవరి మధ్య? 2 or more స్టేట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వాటర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ఒక ట్రైబ్యునల్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఏ చట్టం ఇచ్చిందమ్మా? ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ చట్టం ఇచ్చింది. దీనిలో రీసెంట్గా 2019లో అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు. సవరణలు కూడా 1956 చట్టానికి సవరణలు కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా, అది వేరే విషయం. చూడండి, ద డెసిషన్ ఆఫ్ ద ట్రైబ్యునల్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్. అయితే ఈ ట్రైబ్యునల్ ఒక డెసిషన్ ఇస్తుంది. సపోజ్ చూడండి, ట్రైబ్యునల్ వాటర్ షేరింగ్ గురించి ఒక డెసిషన్ ఇచ్చింది అనుకోండి. కృష్ణా నదీ జలాలు ఏవైతే ఉన్నాయో కొన్ని టీఎంసీలు వీళ్ళకి కావాలి, కొన్ని టీఎంసీలు వాళ్ళకి ఇవ్వాలి, కొన్ని టీఎంసీ సపోజ్ 4 రాష్ట్రాలు కదా షేర్ చేసుకుంటున్నాయి. కొన్ని టీఎంసీస్ మన మహారాష్ట్రకి ఇవ్వాలి, కొన్ని టీఎంసీస్ మన కర్ణాటకకి ఇవ్వాలి, కొన్ని టీఎంసీస్ మనకు ఆంధ్రప్రదేశ్కి, కొన్ని టీఎంసీ తెలంగాణకి, ఇలా వాటర్ షేర్ చేసింది అనుకోండి. ఆ డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫైనల్ అండ్ బైండింగ్. యూ కాంట్ క్వశ్చన్ దట్ పర్టికులర్ డెసిషన్. యూ కాంట్ క్వశ్చన్ ద షేర్ ఆఫ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కోర్ట్స్. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. నైదర్ ద సుప్రీం కోర్ట్ నార్ ఎనీ అదర్ కోర్ట్ ఈజ్ టు హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వాటర్ డిస్ప్యూట్ విచ్ మే బి రిఫర్డ్ టు సచ్ ఎ ట్రైబ్యునల్ అండర్ దిస్ యాక్ట్. సుప్రీంకోర్టు కానీ వేరే ఏదైనా ఇతర కోర్టులు కానీ ఈ వాటర్ డిస్ప్యూట్ సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్లో, ఈ వాటర్ డిస్ప్యూట్ సంబంధించినటువంటి అడ్జుడికేషన్లో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. అర్థమైందా అని చెప్పడం అనేది జరిగింది. ద ట్రైబ్యునల్ యొక్క డెసిషన్ ఇట్ ఈస్ ఫైనల్ అండ్ బైండింగ్, రైట్. సో వాట్ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 262 ద్వారా ఏర్పాటు చేసిన, ఒకటి రివర్ బోర్డ్స్ యాక్ట్, రెండవది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, 1956లో తీసుకొచ్చారు. ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి వెంటనే తలెత్తాయని చెప్పి వెంటనే ఈ చట్టాలను కూడా తీసుకురావడం అనేది జరిగింది అదే సంవత్సరం. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్. ఇప్పుడు మరి కృష్ణా నది యొక్క ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ చట్టం ఏం చెప్పింది మనకి? ఏ చట్టం? ఇంటర్ స్టేట్స్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఒక ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పిందా? మరి దాని ప్రకారంగా కృష్ణా వాటర్ షేరింగ్, ఇది కృష్ణా రివర్ కూడా ఇంటర్ స్టేట్ రివర్ కదా. సో కృష్ణా రివర్ యొక్క వాటర్ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేయడానికి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. చూడండి, సెటప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఆర్ఎస్ బచావత్ యాజ్ ఇట్స్ చైర్మన్ ఇన్ 1969. 1969లో కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం సో వాటర్ షేరింగ్ గురించి ఇది చేయండి చెప్పండి అని చెప్పి ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేసింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ట్రైబ్యునల్ ఫర్ ఎ రివర్ డిస్ప్యూట్ అండర్ ద ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1956. సో అండర్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1956 ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏర్పడినటువంటి మొదటి ట్రైబ్యునల్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటివి మీకు ప్రిలిమ్స్లో అడగచ్చు, క్వశ్చన్స్ మీకు ఇలా రావచ్చు. అర్థమైందా? చూడండి, వై ఇట్ వాజ్ సెటప్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్ కర్ణాటక, మహారాష్ట్ర అండ్ దెన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్. కృష్ణా నదీ జలాలు ఏవైతే ఉన్నాయో వాటి పంపిణీ విషయంలో తలెత్తినటువంటి వివాదాలని సాల్వ్ చేయడానికి ఎవరి మధ్య తలెత్తాయమ్మా?
మహారాష్ట్ర, కర్ణాటక అండ్ అప్పటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మధ్య తలెత్తాయి వివాదాలు. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఈ వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేశారు. ద ట్రైబ్యునల్ గేవ్ ఇట్స్ అవార్డ్ అంటే రిపోర్ట్ ఇన్ 1973, 1973, 1969 ఏర్పాటు చేస్తే 4 ఏళ్ళు చక్కగా కష్టపడి 1973లో వాళ్ళ తాలూకు డెసిషన్ ఇచ్చాయి. ఏం చెప్పాయి? ద టోటల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్, కృష్ణా అనేది వాటర్ డిస్ట్రిబ్యూషన్కి ఎంత ఉందంటే 2060 TMCs ఉంది. దిస్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ద 3 states ఇన్ ద ఫాలోయింగ్ మ్యాటర్. ఈ టోటల్ వాటర్ని ఎలా డివైడ్ చేశారు? మహారాష్ట్రకి 560 TMCలు ఇచ్చారు, కర్ణాటకకి 700 TMC ఇచ్చారు, అప్పటి ఆంధ్రప్రదేశ్కి 800 TMCలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాగా కృష్ణా నది వాటర్స్ ఏవైతే ఉన్నాయో, ద వాటర్స్ ఆఫ్ కృష్ణా రివర్ని ఇలా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎవరు డివైడ్ చేశారు? కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ అనేటటువంటిది. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. దాని చైర్మన్ ఎవరు? ఆర్ఎస్ బచావత్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద ట్రైబ్యునల్ ఇన్ ఇట్స్ ఫస్ట్ అవార్డ్, ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో, ఇట్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ఏ రివ్యూ ఆఫ్ ఇట్స్ అవార్డ్ ఆఫ్టర్ 31 May 2000. సో ఏం చెప్పింది? నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, నేను ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది మీరు మళ్ళీ రివ్యూ చేయాలి. ఎప్పుడు? 31 May 2000, మే 31, 2000 సంవత్సరంలో రివ్యూ చేయాలి. ఎందుకంటే వాటర్ ఫ్లో మారచ్చు, లేకపోతే వాటర్ దిశ మారచ్చు, దానికి తగినట్టుగా మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పి ఆ తాలూకా కమిషన్ ఏదైతే ఉంటుందో కమిటీ చెప్పింది. హవెవర్ నో సచ్ రివ్యూ వాజ్ టేకెన్ అప్ ఫర్ మోర్ దెన్ 3 years ఆఫ్టర్ దట్. 2000లో ఏర్పాటు చేయమన్నప్పటికీ 2004 వరకు ఏర్పాటు అవ్వలేదు. ఎటువంటి నెక్స్ట్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వలేదు. బట్ ఇన్ ఏప్రిల్ 2004, ఏప్రిల్ 2004లో ద సెకండ్ KWDT అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, ఈ ట్రైబ్యునల్ని అండర్ బ్రజేష్ కుమార్ 2000లోనే ఏర్పాటు చేయమంటే 2004లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ కన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ రిక్వెస్ట్ బై ఆల్ 3 states. మొత్తం 3 states ఏం చెప్పాయి? ఆ కమిషన్ చెప్పింది కదా 2000 నుంచి అని చెప్పి, ఇప్పటి వరకు చేయలేదు కదా. సో ఒక కొత్త ట్రైబ్యునల్ అనేది ఏర్పాటు చేయండి వాటర్ షేరింగ్ కోసం. వాటర్ షేరింగ్ అనే వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా అవార్డు, దాని తాలూకా రిపోర్ట్ కొత్తది కావాలి అని చెప్పి 3 రాష్ట్రాలు అడిగినాయి. ఏ రాష్ట్రాలు చెప్పండి? మహారాష్ట్ర అండ్ దాంతోపాటు కర్ణాటక అండ్ దాంతోపాటు మన తాలూకా ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, వీళ్ళు అడగడం అనేది జరిగింది. చూడండి, అకార్డింగ్ టు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 2 అంటే రెండవది బ్రజేష్ కుమార్ గారి చైర్మన్షిప్లో వచ్చినటువంటి సెకండ్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, దీనిలో ఇదేం చేసింది? ఆంధ్రప్రదేశ్కి 1001 TMCs ఆఫ్ వాటర్ ఇచ్చింది, కర్ణాటకకి 907 TMCs ఆఫ్ వాటర్ ఇచ్చింది, మహారాష్ట్రకి 666 TMCs ఆఫ్ వాటర్ అనేది అప్పగించడం అనేది జరిగింది. సో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది మళ్ళీ ఈసారి కూడా మార్చారు. The Brajesh Kumar Tribunal also suggested the setting up of Krishna Basin Authority to protect the basin, especially after large-scale exploitation of groundwater was detected. So, ఈ బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏం చెప్పింది? ఒక కృష్ణా బేసిన్ అథారిటీని అనేది ఏర్పాటు చేయండి. ఎందుకంటే కృష్ణా బేసిన్ ఏదైతే ఉంటుందో, కృష్ణా బేసిన్ అంటే కృష్ణా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, ట్రిబ్యూటరీస్ స్ప్రెడ్ అయినటువంటి బేసిన్. ఈ బేసిన్లో ఏం జరుగుతుంది? ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ అనేది అవుతుంది, సాయిల్ ఎరోజన్ అనేది జరగడం అనేది జరుగుతుంది, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు అనేవి జరుగుతున్నాయి. సో అందుకోసం వీటన్నింటినీ హ్యాండిల్ చేయడానికి ఒక కృష్ణా బేసిన్ అథారిటీని కూడా ఏర్పాటు చేయండి అని ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో ఇది తన న్యాయ వితరణ చేయడం అనేది జరిగింది, న్యాయాన్ని చెప్పడం అనేది అంటే తీర్పునివ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ వాటర్ ఎలికేషన్స్ విల్ బీ ఆఫ్టర్ ద ఇయర్ 2050. సో వాటర్ ఎలికేషన్స్ యొక్క నెక్స్ట్ ఎలికేషన్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ట్రైబ్యునల్ ఏం చెప్పింది? 2000 సంవత్సరం తర్వాత రివ్యూ చేయాలని చెప్పిందా? మరి ఈ ట్రైబ్యునల్ కూడా ఏం చెప్పింది? తన తాలూకు వాటర్ షేరింగ్ ప్యాటర్న్ అందిస్తూ 2050 సంవత్సరం తర్వాత వాటర్ ఎలికేషన్స్ అనేవి రివ్యూ చేయాలి, మళ్ళీ అప్పుడు పరిస్థితులు బట్టి వాటర్ ఎలికేషన్స్ అనేవి చేయాలి అని చెప్పి ఈ ట్రైబ్యునల్ చెప్పడం అనేది జరిగింది. నౌ హవెవర్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరి ఈ టైంలోనే ఏం జరిగింది? ఒక పిడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అనేది ముక్కలైంది. ఎలా ముక్కలైంది? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా ముక్కలవ్వడం అనేది జరిగింది త్రూ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోవడం అనేది జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా 2 రాష్ట్రాలుగా వేరైంది. ఏ కేస్ వాజ్ ఫైల్డ్, ఎప్పుడైతే అయిపోయిన తర్వాత కేస్ వాజ్ ఫైల్డ్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టు రీడిస్ట్రిబ్యూట్ వాటర్ అమాంగ్ ఆల్ 4 states.
సో ముందు రెండవ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ సెకండ్ ఏదైతే ఉంటుందో బ్రిజేష్ కుమార్ గారు, వాళ్ళు ఏం చెప్పారు, వాటర్ షేరింగ్ అనేది ఎవరెవరి మధ్య చేశారు. సో మన తాలూకా మహారాష్ట్ర ఏదైతే ఉంటుందో, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏమడుతున్నాయి విడిపోయిన తర్వాత, సో ఇప్పుడు మళ్ళీ మీరు రీడిస్ట్రిబ్యూషన్ చేయండి, 4 స్టేట్స్కి చేయండి అని చెప్పి అడగడం అనేది జరిగింది. అర్థమైందా. సో ఎవరికి వాళ్ళకి చేయడం అనేది జరగాలి అని అడిగాయి అనమాట, బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. The tribunal opined that Section 89 of the Andhra Pradesh Reorganization Act 2014 was not applicable to all 4 riparian states but is meant only for Telangana and Andhra Pradesh. So, Andhra Pradesh Reorganization Act of 2014లో ఉన్నటువంటి సెక్షన్ 89 ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడింది. సో ఏం చెప్పింది, ఈవెన్ వాటర్ కూడా సమంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. దానికోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో, ఈ రెండింటికి కన్స్టిట్యూట్ కూడా చేశాయి. దీని మీద ఎపెక్స్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు కూడా చేశాయి. అది వేరేది నెక్స్ట్ చెప్తానులేండి, అర్థమైందా. వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎపెక్స్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉంటారు. అండ్ దాంతోపాటు సీఎంస్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, దట్ ఈజ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ సీఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎపెక్స్ కౌన్సిల్ అండ్ దాంతోపాటు వీటి మధ్య వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ మేనేజ్మెంట్ గురించి సజెషన్స్ ఇవ్వడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అండ్ గోదావరి నది డిస్ప్యూట్స్ కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 89 ఏం చెప్తుంది అంటే, రివర్ షేరింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ మధ్య మళ్ళీ రీఅలొకేట్ చేయాలి తప్ప అన్ని 4 స్టేట్స్ ఎందుకు, ఇక్కడ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఎందుకు వస్తాయి, మేము వాటికి చెయ్యము. ఆల్ 4 రైపారియన్ స్టేట్స్ అంటే మనకి నది పొడుగునా ఉండేటటువంటి రాష్ట్రాలు అని అర్థమైందా. సో మేము రీషేరింగ్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఎలొకేషన్ దట్ ఈస్ 1001 టీఎంసీస్ వచ్చింది కదా మనకి. సో దీనిలో ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇవ్వాలి, తెలంగాణకి ఎంత ఇవ్వాలో చూస్తాం, కానీ మొత్తం ఎలొకేషన్లో మళ్ళీ అందరికీ మళ్ళీ రీఅలొకేట్ చేయడం అనేది జరగదు అని చెప్పి ఈ తాలూకు ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగింది. సో రెండు కూడా కోర్టులకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో మరి వీళ్ళు ఇలా చేస్తున్నారు చూడండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు కూడా నడవడం అనేది జరుగుతుంది. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు కోర్టుకు వెళ్ళారు ఆ ట్రైబ్యునల్కి ఎగనెస్ట్గా. దస్ దెర్ వాజ్ నో నీడ్ టు రియలకేషన్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ అమాంగ్ ఆల్ 4 రైపారియన్ స్టేట్స్. ఏం చెప్పారు, సో కృష్ణా రివర్ వాటర్ని ఆల్ 4 స్టేట్స్కి మళ్ళీ రియలకేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ద రివర్ వాటర్ షుడ్ బి రియలకేటెడ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంతైతే ఇచ్చారో, సపోజ్ 1001 టీఎంసీస్ ఏవి ఇచ్చారో దాన్ని మేము రియలకేట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మహారాష్ట్ర కర్ణాటకకి ఎందుకు అవన్నీ రియలకేట్ చేయడం, వాటన్నింటి కోసం ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే షేర్ వచ్చిందో దాని నుంచి మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ డివైడ్ చేస్తాం, కానీ మళ్ళీ అన్ని 4 స్టేట్స్కి మేము రియలకేట్ చేయడం, మళ్ళీ రియలకేషన్ వర్క్ అనేది చేయడం జరగదు అని చెప్పి ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగింది. దీనికి ఎగనెస్ట్గా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారమ్మా. నౌ మీకు బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైంది. ఇప్పుడు ప్రెజెంట్ డిస్ప్యూట్, ఇప్పుడున్నటువంటి డిస్ప్యూట్ ఎందుకు, నాగార్జున సాగర్ దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఎందుకు పోలీసులు గుమ్మిగూడుతున్నారు, వాట్ హ్యాపెండ్, జాగ్రత్తగా వినండి. అది తెలుసుకునే ముందు మన తాలూకా కృష్ణా నది మీద ఏ డ్యామ్స్ అనేవి ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, ఇది కృష్ణా నది, ఇది తుంగభద్రా నది, అర్థమైందా. సో ఇది కృష్ణా నది, తుంగభద్ర ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ, మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది కదా. దీని మీద ఉండేటటువంటి ఇంపార్టెంట్ డ్యామ్స్ చూడండి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, శ్రీశైలం ప్రాజెక్ట్ ఒకప్పుడు ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి, ఎలక్ట్రిసిటీ తయారు చేసేవారు. బట్ ఇప్పుడు మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అయింది. ఈవెన్ ఇరిగేషన్కి కూడా దీని నుంచి వాటర్ విడుదల చేయడం ఇవన్నీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఒకటి, అండ్ దాంతోపాటు పులిచింతల ప్రాజెక్ట్ ఒకటి 3, అండ్ దాంతోపాటు జూరాల ప్రాజెక్ట్ ఒకటి, అండ్ దాంతోపాటు నారాయణపూర్ ప్రాజెక్ట్ ఒకటి, నెక్స్ట్ అల్మట్టి డ్యామ్ ఒకటి. ఇవన్నీ కృష్ణా నది మీద ఉండడం అనేది జరిగింది. ఈ పైన ఉందంతా తెలంగాణ స్టేట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని 2 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనే వాటిని అనౌన్స్ చేసింది. ఏంటా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్? మొదటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.
లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మొదట తెలుసుకోవాలి. ఎత్తిపోతల పథకాలు అంటారు, చాలామందికి తెలియదు, పదాలు మాత్రం వాడతారు. చూడండి జాగ్రత్తగా, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల పథకం. అంటే ఇప్పుడు చూడండి, రివర్ ఉంది, రివర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి అమ్మా. రివర్ ఫ్లో అవుతుండేటప్పుడు ఏ పంటలు బాగుపడతాయి? రివర్ చుట్టుపక్కల ఉండేటటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ ఫెర్టైల్ అవుతాయి, అక్కడ పంటలు పండుతాయి. మరి కింద ఇక్కడ ఒక యారిడ్ రీజన్ ఉందనుకోండి, వాటి పరిస్థితి ఏంటి? కష్టం కదా. సో అందుకోసం రివర్ ఇక్కడ ఫ్లో అవ్వట్లా ఈ రీజియన్లో, కానీ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఫ్లో అవుతున్నటువంటి ఈ రివర్ ఏదైతే ఉంటుందో ఈ రివర్ నుంచి వాటర్ ఎత్తుకుంటున్నాం, వాటర్ ఎత్తుకొని ఇక్కడ పోస్తున్నాం, ఈ యారిడ్ రీజన్లో పోస్తున్నాం. సో ఇలా ఆర్టిఫిషియల్గా పంపుల ద్వారా వాటర్ వేరే ప్రాంతానికి నీరు లేనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్తే దాని ఎత్తిపోతల పథకం అని చెప్పి అంటారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? సో రాయలసీమ కిందన మన ఆంధ్రప్రదేశ్ కదా, ఇది కర్నూలు డిస్ట్రిక్ట్. కింద మన అనంతపూర్, ఈ ప్రాంతాలు ఏవైతే, చిత్తూరు, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాటర్ అనేది ఉండదు కదా. సో వాటర్ అనేది లేక అక్కడ రైతులు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. వేసవకాలం వస్తే తాగడానికి కూడా వాటర్ ఉండదు. సో మొత్తం రాయలసీమ అంతా రాయలసీమగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంది అంటే, ఈ శ్రీశైలం నుంచి వాటర్ అనేది ఎత్తి దీనిలో పోద్దాం అనుకుంది. అంటే వాటర్ అనేది డ్రా చేయాలనుకుంటుంది. సో మన తాలూకా రాయలసీమని పచ్చగా తీర్చిదిద్దాలనుకుంటుంది. రాయలసీమలో బీడు భూములు గట్రా ఉంటాయి కదా, సో ఆ ప్రాంతాన్ని పచ్చగా తీర్చిదిద్దాలి అని చెప్పి మన తాలూకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆలోచించడం అనేది జరిగింది. దీనికి ఎవరు ఎగనెస్ట్గా ఉన్నారు? మన తాలూకా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో తెలంగాణ గవర్నమెంట్ ఎగనెస్ట్గా ఉంది. దాంతోపాటు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మన తాలూకా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా నో చెప్పింది. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. సో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎకోసిస్టమ్ కూడా మనకి ఇక్కడ నుంచి వాటర్ మీరు లాగేస్తే యువతలు ఉండేటటువంటి ఫారెస్ట్ ఏరియాస్ ఎకోసిస్టమ్ ఏవైతే ఉన్నాయో ఎకోసిస్టమ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది, వాటర్ అనేది సరిగ్గా అందక. సో ప్లీజ్ డోంట్ డూ దట్ అని చెప్పి మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొండిగా ఏం చేస్తుంది అంటే ప్రాజెక్ట్ యొక్క పనులు మాత్రం ముందుకు తీసుకెళ్తుంది. దీనికి చాలా ఇది పడుతుంది. చాలా అసంతృప్తిగా ఉంది తెలంగాణ గవర్నమెంట్. ఇది మొదటి రీజన్ ఏంటి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. రెండవది జాగ్రత్తగా ఉండండి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్. ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఈ పోతిరెడ్డిపాడు ఈజ్ ద ప్లేస్ వేర్ తుంగభద్ర మీట్స్ కృష్ణ అంటే పోతిరెడ్డిపాడు ఏరియాలో మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు, మన వాటర్ సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది వాటర్ అనేది డ్రా చేద్దాం అనుకుంటున్నారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాటర్ అనేది రాయలసీమ ప్రాంతాలకి అందిద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి? పోతిరెడ్డిపాడు నుంచి. దాంతోపాటు ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చూడండి, సో రివర్ ఫ్లో, ఇక్కడ తుంగభద్ర నది ఉందా, తుంగభద్ర నది ఎక్కడ మామూలుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ దాంతోపాటు ఇది కర్ణాటక అమ్మ, చూడండి ఇది కర్ణాటక అండ్ ఇది మన తాలూకా తెలంగాణ అండ్ ఇది మన తాలూకా ఆంధ్రప్రదేశ్. సో ఈ మూడింటి సంగమం, దట్ ఈజ్ రాజోలిబండ. ఆ రాజోలిబండ అనేటటువంటి ప్లేస్లో రాజోలిబండ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. దేని మీద? తుంగభద్ర నది మీద ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ స్టేట్కి వాటర్ వస్తాయి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వాటర్ వస్తాయి, కర్ణాటక స్టేట్కి కూడా వాటర్ వస్తాయి. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది అంటే, దిస్ రాజోలిబండ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు డైవర్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి కూడా వాటర్ డ్రా చేద్దాం అనుకుంటుంది. దేనికి? మన తాలూకు రాయలసీమ ప్రాంతానికి. రాయలసీమ ప్రాంతాన్ని రతనాలసీమగా పచ్చగా మార్చాలని చెప్పి మన తాలూకు వీళ్ళెవరు? మన తాలూకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఈ మూడు ప్రాజెక్టులకి కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఎవరున్నారు అంటే మన తాలూకా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇది పర్టికులర్ నాగార్జున సాగర్ ఏదైతే ఉంటుందో నాగార్జున సాగర్ అండ్ పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పులిచింతల ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో శ్రీశైలం ప్రాజెక్ట్, వీటి తాలూకా ఎడమ కాలువ లెఫ్ట్ కెనాల్ నుంచి వాటర్ అనేది తీసుకుంటుంది. వీళ్ళు మరి యువతల నుంచి తీసుకుంటున్నారు కదా, సో వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కోసం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడానికి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దానికి మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగనెస్ట్గా ఉంది. సో అందుకోసం అని చెప్పి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర, శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర, పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఏం జరుగుతుంది, మన తాలూకా ఒక రిఫ్ట్ అనేది నడుస్తూ ఉండడం అనేది జరిగింది. సో ఒక టూకీగా మీకు చక్కగా చెప్పాను. మళ్ళీ ఒకసారి మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ కూడా చూడండి. మ్యాప్, సారీ క్లారిటీ సరిగ్గా లేదు, ఇక్కడ చూడండి. సో మీకు రివర్ అనేది మీకు కనిపిస్తున్నాను, ఇది తుంగభద్ర రివర్ అండి. ఈ తుంగభద్ర రివర్ ఎక్కడైతే ఇక్కడ ఎంటర్ అవుతుందో దిస్ పర్టిక్యులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ రాజోలిబండ. ఇక్కడ రాజోలిబండ ప్రాజెక్ట్ ఉంది.
సో మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేటటువంటిది అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి వాటర్ డైవర్ట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఎక్కడికి, రాయలసీమలోకి. అండ్ నెక్స్ట్ మన తాలూకు ఇక్కడ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్. ఈ పోతిరెడ్డిపాడు నుంచి కూడా ఏం చేద్దాం అనుకుంటుంది, రాయలసీమకు వాటర్ అందిద్దాం అనుకుంటుంది. శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దీని ద్వారా ఏం చేద్దాం అనుకుంటుంది, మన తాలూకా శ్రీశైలం డ్యామ్ నుంచి వాటర్ అనేది తీసుకుందాం అనుకుంటుంది. రాయలసీమను చక్కగా ప్రాస్పర్గా తయారు చేద్దామని చెప్పి అనుకుంటుంది. అందుకోసం అని చెప్పి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర, శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర, ఇక్కడ పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మన తాలూకు వీళ్ళు ఏమనుకుంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ వాటర్ అనేది డైవర్ట్ చేసి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయొచ్చు అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎందుకు డిస్ప్యూట్ వచ్చిందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, హౌ ద డిస్ప్యూట్ స్టార్టెడ్ టు మేజర్ ప్రాజెక్ట్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అండి. ఒకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, RLIP. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శ్రీశైలం దగ్గర నుంచి పనులు అనేవి చేస్తున్నారు. దీనికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో గ్రీన్ ట్రైబ్యునల్ వద్దు, పనులు ఆపేయమని చెప్పింది. అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొండిగా చేస్తుంది. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, RDS. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఎక్కడుంది, సో ఇక్కడ తుంగభద్ర నది ఏదైతే ఉంటుందో తుంగభద్ర దగ్గర, అది మన తాలూకా తెలంగాణకి అండ్ కర్ణాటకకి, దాంతోపాటు మన తాలూకా ఆంధ్రప్రదేశ్కి కూడా రాజోలి బండ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది వాటర్ అందిస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, RDS స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం జరుగుతుంది, రాజోలి బండ ప్రాజెక్ట్ నుంచి వాటర్ అనేది ఎక్కువగా మనం లాక్కోవడం అనేది జరుగుతుంది తెలంగాణకి అందించడానికి. అర్థమైందా? దెన్ వాట్ ఈస్ ద రీసెంట్ స్టెప్ టేకెన్ బై తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఏం స్టెప్ తీసుకుందో చూడండి. ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ద ఎలిగేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆరోపిస్తుంది. ఏమని ఆరోపిస్తుందంట, ఎవరి మీద ఆరోపిస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ మీద ఆరోపిస్తుంది. ఏమని ఆరోపిస్తుంది, తెలంగాణ ఈజ్ డ్రాయింగ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ ద శ్రీశైలం, నాగార్జున సాగర్ అండ్ పులిచింతల ప్రాజెక్ట్స్ ఫర్ హైడల్ పవర్ జనరేషన్ వితౌట్ అబ్టైనింగ్ క్లియరెన్సెస్ ఫ్రమ్ ద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. చెప్పాను కదా, మీరు ఏం చేసినా వాటర్ యూసేజ్ మీద ఏం చేసినా ఏ రాష్ట్రమైనా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో దీని దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి, దీని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. బట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పర్మిషన్ అనేది తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి చర్యలకి ఏం చేస్తున్నారు, రిటాలియేషన్గా మన తాలూకా నాగార్జున సాగర్ నుంచి, దాంతోపాటు పులిచింతల నుంచి, దాంతోపాటు శ్రీశైలం నుంచి వాటర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కోసం తెలంగాణ అనేది తీసుకుంటుంది. అర్థమైందా? అది మేజర్ ప్రాబ్లం. అర్థమైందా? సో అది మనకు చెప్పడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ మీద ఆరోపణలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పి బోత్ పీపుల్ దగ్గర నుంచి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి అందకుండా, సో మన ఏపీ పోలీస్ నాగార్జున సాగర్ దగ్గర అండ్ దాంతోపాటు తెలంగాణ పోలీసు అటు నుంచి ఏపీ పోలీస్ శ్రీశైలం దగ్గర, తెలంగాణ పోలీసు శ్రీశైలం దగ్గర ఇలా మోహరించడం అనేది జరిగిందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ డిస్ప్యూట్. కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ మ్యాప్స్తో డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్లో ఇంకొక కోట్ అనేది మీకు పరిచయం చేస్తాను, చూడండి. సో ఈ కోట్ చూడండి, ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి విన్స్టన్ చర్చిల్ ఇచ్చినటువంటి కోట్. వీ హ్యావ్ నో లాస్టింగ్ ఫ్రెండ్స్, నో లాస్టింగ్ ఎనిమీస్, ఓన్లీ లాస్టింగ్ ఇంట్రెస్ట్. సో పర్మనెంట్గా శత్రువులు ఎవరు ఉండరు. సో శాశ్వతంగా శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వతంగా మిత్రులు కూడా ఎవరు ఉండరు. ఓన్లీ లాస్టింగ్ ఇంట్రెస్ట్, ఓన్లీ నేషన్స్ ఇంట్రెస్ట్ కానీ రీజనల్ ఇంట్రెస్ట్ కానీ మ్యాటర్ అవుతాయి. వాటి మీద మాత్రమే ఆధారపడతారు. ఎవరైనా వాటిని మాత్రమే బేస్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయినా చేసుకుంటారు, శత్రుత్వం అయినా చేసుకుంటారు. ఎందుకు ఇది చెప్పాను అంటే, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మన తాలూకా తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ గారు చాలా క్లోజ్గా మెలగడం అనేది జరిగింది, చాలా క్లోజ్గా మెలగడం అనేది జరిగింది. బట్ ఇప్పుడైతే వాటర్ దగ్గర డిస్ప్యూట్స్ అనేవి రావడం అనేది జరిగిందో, ఇద్దరు ఒకరి మీద ఒకరు బాగా ఆరోపణలు చేసుకోవడం, ఎలిజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే కంప్లీట్గా ఏంటి మ్యాటర్ అవుతుంది, ఇంట్రెస్ట్, స్టేట్ యొక్క ఇంట్రెస్ట్. తెలంగాణ వాళ్ళకి వాళ్ళ స్టేట్ పీపుల్ ఇంట్రెస్ట్ మ్యాటర్, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంట్రెస్ట్ మ్యాటర్ అవుతాయి. రాయలసీమకి వాటర్ అందించడం అనేది ఇంపార్టెంట్. సో అదే ఫైనల్గా అవుతాయి కానీ పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్గా కానీ ఎవరు ఉండరు. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. అర్థమైందా? సో మీకు అది చెప్పడానికి ఈ కోట్ని చెప్పడం అనేది జరిగింది. ఇలాంటివి మీరు ఆన్సర్ రైటింగ్లో రాస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆన్సర్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అండి. మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోసారి హిందూ పేపర్ ఓపెన్ చేసినా, లేకపోతే ఈనాడు ఓపెన్ చేసినా, సాక్షి ఓపెన్ చేసినా మీకు చక్కగా అర్థమవుతుంది. నన్ను నమ్మండి, మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీకు హ్యాపీగా మీరు ఆర్టికల్ చదువుతుంటే మీకు విజువలైజ్ చేసుకోగలరు ఏం చెప్తున్నారు పేపర్లో అని, రైట్?
సో ఇలాగే ప్రతి సబ్జెక్టు నేర్చుకోవాలంటే కాంప్రహెన్సివ్గా చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీరు ఏపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ కానీ జాయిన్ అవ్వాలనుకున్నా, యూపీఎస్సి కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుందమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అస్సలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. రైట్, పర్ఫెక్ట్. సో ఇంకో వీడియోలో కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.